అయిపోయినా. 3 తర్వాత 4 ఒక 10 నిన్న ఇన్నాక నేను అనిపించింది పాండు సార్ కన్నా తెలివి నాకు ఎక్కువ ఉంది. మీటింగ్ పోకుండానే 1,00,000 కొట్టొచ్చు అని ఇల్లు అమ్మలక్కలందరినీ తీసుకొచ్చి స్టేరింగ్ ఆటో తీసుకొచ్చి వనస్థలపురం మీటింగ్ తీసుకొచ్చిన. నా టెస్ట్ మన సైదు సార్కి, సీన్ సార్కి, పాండు సార్ వాళ్ళకి అందరికి తెలుసు. వాళ్ళతో పాటు జర్నీ చేసిన. గుంపులు వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు ఏదైనా సరే చెప్పి మీటింగ్ దాకా పట్టుకురా అన్నారు. నేనేమన్నా అంటే గ్యాస్లకు లోన్లు ఇస్తున్నారు, పొదుపు చుట్టూలకు లోన్లు ఇస్తున్నారు రారి అని స్టేరింగ్ ఆటో నాదే ఖర్చు. ఆటో పెట్టి ఆడ పెడితే 3 ఆటోలు నిండినాయి. 3 ఆటోలు వనస్థలపురం మీటింగ్ లో కూర్చోబెడితే గతం దీనికి మీటింగ్ అయిపోయినాక ఏది లోన్ ఏది, ఆధార్ కార్డు తెచ్చిన లోన్ ఏదని అంటుంది. ఆధార్ కార్డు పింఛన్ గట్ట పట్టుకొని పోతే అట్లా వచ్చింది. ఓయమ్మో ఇది కాదు నేను చెయ్యాల్సిందని సార్ వాళ్ళకి ఒక బూట్ క్యాంప్కి వెళ్ళాం. బూట్ క్యాంప్ లో లీడర్లు మాట్లాడి మొత్తం విన్నాం. సార్ వాళ్ళు ఏమన్నారంటే అందరూ గెలుద్దాం మేడం, నువ్వు కూడా నిలబడు అని చెప్పారు. అదే ఆ రోజు మేమందరం ఒక్కొక్క జాబ్ లో ఉన్నాం. నువ్వు ఆయమ్మ మాతో పాటు గెలవలేదని ఏ ఒక్కరన్నా కూడా నేను అదే పిల్లల దగ్గర మూతులు ముళ్ళు కడుక్కుంటూ ఉండేదాన్ని. వాళ్ళు ఏమన్నారంటే ఏదేమైనా సరే గెలుద్దాం, అందరం ఒకటే చేద్దాం, ఒకటే మాట ఒకటే పాట గెలుద్దాం అని చెప్తే ఇక స్టార్ట్ చేసిన హోమ్ మీటింగ్లకి లైజాలు ఉంటుంది, ఇది ఉందని జయగారి నేను చేసిన పని ఏది ఇంత ముందుకు ఆయమ్మ పని, అవునా కదా? నేను డెమో చేయడం లేదనే బకెట్ నీళ్లు కర్ర తెచ్చించి ఇల్లు తుడవమని. హోమ్ మీటింగ్ పోతే బకెట్ నీళ్లు కర్ర తెచ్చించి, సర్పు ప్యాకెట్ బట్టలు ఇక్కడ ఆడబెడితే బకెట్లో బట్టలు ఉత్తి చూపెట్టమని చెప్పింది. అర్థమైందా? అలా ఒక 2, 3, 4 మీటింగ్లకు పోయినాక సార్ ఇలా అంటారు ఏం చేయాలంటే నాకేమర్థమైందంటే సార్ వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకేం లేదు, నేను ఆయమ్మని చెప్తున్నా కాబట్టి వీళ్ళు రావట్లేదు, నా వల్ల కాదు అని స్కూల్కి వెళ్ళిపోయినా. స్కూల్కి వెళ్ళిపోయినాక మా పాప స్కూల్లో ఫస్ట్ మంచిగా చదువుతుంది. నేను చేసిన స్కూల్లో పోస్ట్ ఏంటంటే నర్సరీ దగ్గర పిల్లల దగ్గర మూతులు ముళ్ళు కడిచ్చా, అవునా కదా? పొద్దున్న నేను లేవగానే ఒకరోజు బాక్స్ పెడుతున్నా, దేవుడు అలా అనిపించింది మా పాపతో. మా పాప ఏమన్నదంటే మమ్మీ నువ్వు నాకు బాక్స్ కలిపి పెట్టకు, నీ బాక్స్ నువ్వే పెట్టుకోవాలని. ఎందుకు అన్నా, నిన్న 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయాక ఇంటర్వ్యూలో నేను మీ దగ్గరికి వస్తే మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు వాళ్ళ మమ్మీ ఆయమ్మ పిల్లల దగ్గర మూతులు ముళ్ళు కడుతుందని చెప్పి మమ్మీ నాకు ఇన్సెట్ అనిపించింది. ఏడ చూడు ఆయమ్మ వాళ్ళ పాపని గేమ్స్ లో ఫస్ట్ వచ్చినా, క్లాస్ లో ఫస్ట్ వచ్చినా మమ్మీని దండం పెడుతున్నా, నువ్వన్నా మానే స్కూల్ నేనన్నా మానేస్తా అని చెప్పింది మా పాప. నాకేమనిపించింది తెలుసా? వెస్టేజ్ నా వల్ల కాదని నేను పోయిన స్కూల్కి కన్న పిల్లలు మనకు బాక్స్ పెట్టద్దు, తినిపియద్దంటే ఒక్కసారి ఆలోచించండి. నైట్ ఒక 3 గంటలు అందరు పండుకున్నాక, నైట్ అందరు పండుకున్నాక 2 చెవులు తడిచిపోయేలా ఏడ్చిన నేను. 2 చెవులు. నా పాప బాక్స్ పెట్టొద్దండి. స్కూల్ నేను మానేయాలా, మా పాప మానేయాలా? పాప మానేయాలంటే స్కూల్లో సగం ఫీజు కట్టుకోమంటుంది మేడం. అదే కొత్త స్కూల్ వేస్తే మళ్ళీ ఫీజు మొత్తం కట్టాలి. అదే నేను మానేయాలంటే బయట ఎక్కడ కూడా మరి కొత్త పని, అవునా కదా? ఆయమ్మకి 20,000 ఎక్కడ వస్తుందా? అదే టైంలో ఒక మీటింగ్ వచ్చినాక 3 జనరేషన్ కనెక్ట్ అయింది నాకు. 3 జనరేషన్ కనెక్ట్ అయినాక మీటింగ్ అయినాక కథం బస్ దిగి మా ఇంట్లో పోగానే కథం మా ఇంటి పక్కన వాళ్ళు గుసగుసలు చెవులంతా గొరుకులేదు. మా పాప బాగా ఏం చెప్పేసా, మమ్మీ నీ గురించి చెప్పుకుంటారు మమ్మీ, ఈమెకి ఏం పనిపాట లేక ఓయమ్మ డ్రెస్ కోడ్ వేసుకొని ఈమె పోతుంది, వీళ్ళందరూ నీ గురించి చెప్తున్నారు మమ్మీ అని. నాకు ఒకటే అనిపించింది, నా పని నేను చేసుకుంటూ పోతే వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? 2, 3 సార్లు 3వ ఏమని చేస్తాం మా పాపని, అమ్మ నువ్వు వాళ్ళ మాట నాకు ఏది చెప్పకు, చెప్పుతే మాత్రం నాకు ఇది అనిపించిందని రోజు ఎక్కడ పడితే ఓపికకి వెళ్ళేది, నైట్ రాత్రులు ఏడ్చేది. ఓపికకి వెళ్ళేది, రాత్రి పెట్టేది. నాకు ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయినాయి. నేను ఒక మగ మనిషి లెక్క తయారైన ఒక శిల్పం లెక్క. ఎందుకో తెలుసా? గెలవాలి. పండుగలు వస్తే చాలా బిజీ ఉండేది. టీచర్ ఇళ్ళలో బియ్యం పట్టేది, ఇల్లు తుడిచేది, తులిపేది, బండలు అడిగేది, ఎక్స్ట్రా పని వస్తుందని అలాంటి టైంలో 24 గంటలు పని చేసుకుంటుండేది. అయినా జీవితం మారదు. ఇప్పుడు వెస్టేజ్ ఆపేస్తే అమ్మ 4 రోజు చేసిందమ్మ, ఈయనగాక చేసిందమ్మ అని అంటరారా? అదే మీరందరూ సమాధానం చెప్పాలంటే నేను గెలవాలా లేదా? నేను ఒకటే అనుకున్నా, నేనెవరైనా ముంచుతే
మాట నేను. ఎవరైతే నన్ను అన్నలో అవమానం పరిచి అవమానం చేస్తారో వాళ్ళందరి మాటలు మంచిగా తీసుకున్నా నేను. నువ్వు అనబట్టే ఈరోజు గెలిచినా, మా పాప రోజు అనబట్టే నిర్ణయం తీసుకున్నా అని అలా చేసుకుంటూ ఎన్నో ముఖం మీద డోర్లు వేసాడు. నీకేం పని పాడలేదన్నారు. కండక్టర్ బస్సు రాకపోయింది. మా చాలా మంది ఏమని తెలుసా, పాండు సార్ మా రూమ్ కండక్టర్, మీకేం పని పాడలేదు, మీకు చేస్తుంటే పాండుకు వస్తున్న డబ్బులు, మీకు చేస్తే పాండుకు వస్తున్నాయి, నీకేం పని పాడలేదమ్మా తిరుగుతున్నావు, ఇలాంటి మస్తు చూసినా అని చెప్పేది. అన్నోళ్ళందరూ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. చేస్తారా లేదా? మనం ఏం చేస్తామంటే, నేను కూడా ఏం చేస్తానంటే సార్ అట్లా పండుగ అయిపోయాక స్టార్ట్ చేస్తా బిజినెస్, పెళ్లి అయిపోయాక స్టార్ట్ చేస్తా, ఇది రేపు నవరాత్రులు అయిపోయాక స్టార్ట్ చేస్తా అని చెప్తాం మనం బిజినెస్. వస్తుందా? న్యూస్ పేపర్ భూతద్దం న్యూస్ పేపర్ మీద నీకు ఇష్టం వచ్చినట్టు కదిలితే కాలదు, కదలకుండా ఫోకస్ దాని మీద పెడితే కాలుతుంది. ఇది కూడా ఫోకస్ మొత్తం సంవత్సరం పెట్టే చెప్పొస్తుందా? వస్తుందా? మీ సేవలో మా పాపను కథం 10th అయిపోయాక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గురుకులలో పడేస్తాడు. నేను బోడుప్పలో గురుకులలో పడేస్తే చాలా మంది ఏమన్నా తెలుసా, ఓఎంఐ పిల్లని ప్రైవేట్ వేయకుండా నువ్వు హాస్టల్లో పడేస్తావు అని చెప్పి 24 గంటలు పొద్దున పోయి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఈడైన పిల్లని ఇంట్లో వదిలిపెట్టి పోతుంది, తిరుగుతుందని మా ఇంట్లో మా సార్కి మా అత్తమ్మకి అందరికి నేర్పించడం. నేర్పిస్తే రోజు ఇంట్లో గొడవ, ఏదేమైనా నేను గెలవాలి, నేను గెలవాలంటే ముందు నేనే చెయ్యాలి అన్నారందరు నా వాళ్ళే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందులో ఏసి ఒకటే అనుకున్నా, రాషన్ బియ్యం దూరం కావాలన్నా, గురుకుల పాఠశాల నా పిల్లలు చదివియొద్దన్నా, పక్కింటో లేదంటో అయిన చీరలు కట్టాలన్నా నాకు ఇంకే దారి లేదు, ఏరే దారి లేదు, ఇది ఒక్కటే. అలాంటి టైంలో 10 నెలలు రూపాయి రాకపోయినా పొదుపు చిట్టిలో 50,000 లోన్ తీసుకొచ్చి పెట్టాం. 50,000 లోన్ తీసుకొచ్చి పెట్టాక ఈడ 10 నెలలు చెక్కు రావట్లే. చెక్కు రాకపోయినా అందరు లీడర్ల ఎల్బో వస్తుంది కానీ సైడ్ లేదు. లేకపోయినా చాలా మంది నమ్మను లోన్ ఏం కడతామని డబ్బులు వస్తలేదు చెప్తారు. ఏం చేసి తెలుసా, అత్తులో కమ్మలు గుట్టాలు ఉండదు, ఇవి నువ్వు పెట్టుకో అమ్మ నేను కడతా అని చెప్పి ఆ రోజు చెప్పి 1800 కాడ 1500 సైడ్ పాయింట్. అప్పటికి 8 నెలలు నేను చెక్కు తీసుకోక దేవుడు ఒక టెస్ట్ పెట్టిండు. మా చిన్నాడిలో అత్త చనిపోయింది. అత్త చనిపోతే అదే లాస్ట్ రోజు అక్కడ సాగుకి రావాలని మా ఇంట్లో అత్తలు గొడవ పెట్టుకుంటున్నారు. నాకు అదే రోజు లాస్ట్ బిజినెస్ మీటింగ్. దేవుడా ఏం చేయాలని అక్కడ 3 గంటలకు సాగు అయిపోగానే ఆ నుంచి బయటకు వెళ్ళి గుంటూరులో ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ అవుతుంది. అన్నం లేదు ఏం లేదు, డైరెక్ట్ సాగుకారు చాటుకొచ్చిన 300 పాయింట్ చేస్తే నేను చెక్ వస్తుంది. అదే చెక్ వచ్చినాక ముందు బస్ 1350 వెళ్ళాలి, పొదుపు చిట్టులో 1250 కట్టాలి. ఆడికి వెళ్ళినాక ఒక 100 పీవీ ఏ క్రమ తీసుకుని ఇంకా 200 పీవీ ఉంది. 6:30 అయింది, 7:30 అయింది, అలానే కూర్చున్నా. సాక్షాత్ దేవుడు వచ్చినట్టు ఆయన వచ్చి వినోద్ సార్ డోర్ లాకేసే టైంలో అమ్మ నాకు ఇది సప్లిమెంట్ ఇది కావాలి, ఒక ఆయన రాసి ఇచ్చిండు, ఇవి ఇస్తారా అని అడిగాడు. అంటే ఇస్తాం కానీ ఐడి నెంబర్ ఏదన్నా, ఐడి నెంబర్ లేదు బిడ్డ నువ్వే తీసుకో అని చెప్పిండు. 160 పీవీ వచ్చింది. 160 పీవీ వస్తే కొడితే ఆ నెల చెక్కు 32,000 వచ్చింది. 32,000 చెక్కు వస్తుందా లేదా? టీవీగా వస్తుందా లేదా? అప్పటి నుంచి వచ్చిందంటే చెక్కు వచ్చేంత వరకే నీ ఆట అని చెప్పింది. 32,000తో స్టార్ట్ అయితే చెక్కు ఇప్పటి వరకు నేను జాయిన్ అయిన కాంచి చెక్కు పెట్టని నెల లేదు, చెక్కు పెట్టని రోజు లేదు. 10 తారీఖు వరకు చెక్కు పెట్టాను. మీరు మనమైతే మా అత్త చచ్చిపోయిందమ్మా, మా చిన్నాడు చచ్చిపోయిందమ్మా, పనులు పెట్టుకుని రావాలమ్మా అంట. పండుగలు ఓనియం పబ్బాలు ఓనియం ఏం చేయం, చెక్కు మాత్రం రావాలి. వస్తుందా? దండం పెట్టి చెప్తున్నా, సీరియస్ ఫోకస్ చేయండి. ఒకప్పుడు రంజాన్ పండుగకి అక్కడ ఏదో బియ్యం ఏదో గోల్మరిస్తే తీసుకొచ్చి తినే స్థాయినే. ఇప్పుడు మన బియ్యం బ్యాగ్తో కలిపి పండుగలో సేమియా బ్యాగ్తో కలిపి ఒక 11 మంది ఫ్యామిలీకి రాష్ట్రం వేయించిన వెస్టేజ్ వల్ల 11 మందికి ఇయ్యలేదా? ఎంతో మంది ఎన్నో మాటలు తిట్టేది. పాండు సార్ బైక్ మా ఊర్లో ఎక్కేదాన్ని కాదు నేను. ఊర్లో ఎట్లుంటది జ్యోతి మేడంని పాండు సార్ పంపించి బస్సు ఎక్కి ఆడిపోయేది. తర్వాత మీటింగ్ నేను ఒకటే అనిపించింది, ఎవరు అన్నోళ్ళందరూ ఎవరు పెట్టరు, అన్నోళ్ళందరూ నా వాళ్ళే, నాకు కావాలి, నేను నిలబడాలి, నేను గెలవాలి. గెలిచి వీళ్ళందరూ కూడా ఒక ఉదాహరణ ఎవరు అంటే స్కూల్ ఆయమ్మ కావాలని అన్ని అవమానాలు పడుకుంటూ నిలబడ్డా.
పెట్టి లాలు పెట్టండి, ఎవరు పెట్టి అత్తగారు అమ్మగారు ఉండి గెలవద్దిల్లా. గెలవాలంటే ఒకటే, సార్ వాళ్ళందరూ చెప్పే ఒకటే మాట, నేను ఈ రోజు నిలబడితే నా ఇంట్లో కోటేశ్వరులు ఎవరు లేరు, నా వంశంలో ఇక పేదవాడు రాడు ఆయమ్మ వంశంలో. వస్తుందా? వస్తుందా? ఫస్ట్ మంది అమెరికల మాటలు అన్నీ కూడా నేను ఎన్ని మర్చిపోయినా, చెప్పుతోనే మర్చిపోయినా. నాకు రాదు, ఏర్పడక రాదు, ఒక శిల్పం అయిపోయింది అందరి మాటల వల్ల. అవునా కదా? ఒక్కసారి ఈరోజు చాలా మంది మనం చేస్తున్నామంటే ఒక సెల్ఫీ మా ఊళ్ళో అడుగుతాం, నన్ను ఎన్నో అన్నోలే నన్ను అడుగుతాం. గెలిపే సమాధానం కావాలి. దండం పెట్టి చెప్తున్నా, లేడీస్కి లీడర్స్కి చెప్తున్నా, చాలా మంది ఉండి ఎలిజిబుల్ కాకుండా బిజినెస్ గురించి అర్థం కాకుండా బయటికి లోపలికి నీళ్లకు వాష్రూమ్లకి ఇలా తిరిగితే అర్థమవుతుందా? కదా బస్ ఫ్రీ, డ్రెస్ కోడ్ ఉంది కదా, వస్తున్నాం కదా పోతున్నాం కదా అని. ఇంట్లో కూడా 3-4 నెలలు చెక్కు పెడితే కూడా ఎవరు కూడా మెచ్చుకోరు. అవునా కదా? ఈ రోజు నేను చనిపోతే చెక్కు వస్తుందా అయిపోతుందా? వస్తుందా అయిపోతుందా? మా పాప డెలివరీకి ప్రైవేట్ హాస్పిటల్ హరితార్ శ్రీనివాస్ హాస్పిటల్, కోటి హాస్పిటల్ చేయించుకునే స్థాయి మాది. 80,000 పెట్టి ఇంట్లో బిజినెస్కి వచ్చినప్పుడు 80,000 పెట్టి 5 రోజులు హాస్పిటల్ లేకపోయినా కూడా 80,000 పెట్టి ఆపరేషన్ చేయించిన. ఒక్కసారి దేనివల్ల పెద్ద గుడ్ న్యూస్ అనుకుంటారు, బ్యాడ్ న్యూస్ అనుకుంటారు. మీ అందరికి కూడా ఈ సంవత్సరం 1,60,00,000 పెట్టి గృహ ప్రవేశం చేస్తున్నాడు. ఇంత ప్రాసెస్ 1,60,00,000, లక్ష కాదు 1,60,00,000. ఆయమ్మ తీసుకునే స్థాయినా? ఆయమ్మ తీసుకునే స్థాయినా? మరి పక్కింటి ఆ చీరలు నగలు కంటే స్టేటస్ పెట్టాలి ఎడపడమని. మరి 2 కార్లు 2 చేతులు ఆయమ్మ తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దాం? కొసలేసుకొస్తలేదా? టీం ఎవరికి రాదు. నువ్వు కావాలని కష్టాలు పడాలి, అందగించాలి, ఇంట్లో తిట్టాలి, కొట్టాలని అందగించాలి, ముఖం మీద డోర్లు కూడా వేయాలి. వేస్తేనే దేవుడు నీకు ఎంత ఆకలి ఉందో, ఎన్ని రోజులు చెప్పులు ఆకలి నిలబడతావో దేవుడు అప్పుడు కనికరకుండా తదాస్తు అంటాడు. అవునా కదా? చాలా మంది లీడర్ నేను నిలబడేవాడిలో అందరూ వచ్చి ఆగిపోతే ఎవ్వరు ఇంతవరకు నా చుట్ట నా అన్నదమ్ములు ఎవరు రాలే. సూర్యాపేట ఒక మీటింగ్ అయితే కూడా సైలెన్స్ పర్చేజ్ చేసిన మా అన్నని వచ్చిండి ఇన్నడే వెళ్ళిపోయిన నా వల్ల కాదు అని. వస్తారా? ఇప్పటికి కూడా నాకు క్వశ్చన్ మార్క్ అయింది. నాకు అక్కడ సైడ్ టీం అంటే నీకు నీకు డబ్బులు లక్షలు వస్తుంటే మీ అన్న ఎందుకు రావట్లేదు అంటారు. సార్ వాళ్ళు చెప్తారు కదా, అన్నకి సొట్లు తీయచ్చు, కుండలో మాత్రం సొట్లు తీయాలి. అవునా కదా? అన్న రాట్లే తమ్ముడు రాట్లే ఆగిపోతా అనేవారు. ఈరోజు మా పాపం చేసుకున్న వాళ్ళు ఒకప్పుడు నా కాలకు మాట లేవు. వెస్టేలో నేను గెలిచాను కాబట్టి రేపు ఉండే డబ్బు మొత్తం మాకే వస్తుందని కూడా డబ్బుతోనే సంబంధం ఉంది. మా ఇంటికి వచ్చినట్టు చేసుకోవాలి. దేనివల్ల కన్నమెట్ల వీడియో తీసి పంపించారు మళ్ళీ వాళ్ళకి. ఒక్కసారి ఆలోచించండి, కష్టాలని కూడా ఏది రాదు. అందరు కూడా లేడీస్ సీరియస్ ఫోకస్ చేస్తున్నా, ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ అవి చేసుకుంటా కాదు. వెనక నీకేముంది లోపల, నేను ఆగిపోతే ఏముంది? అదే పిల్లల దగ్గర మూతుకుంటూ వచ్చిన లైఫ్ లాంగ్ బతకాలి. అదే గెలిస్తే నా వంశమే మారాలి. సార్ వాళ్ళు స్టోరీ చెప్తారు, పిల్లల్ని తీసుకొని ఒక భర్త బయటకు పోతుంటే చిరుత అటాక్ చేస్తుంది. అవునా కదా? నేను చచ్చిపోతే నేను ఒక్కరిని కాదు, అదే చిరుతను చంపిస్తే నా ఫ్యామిలీ మొత్తం బతుకుతాను. నేను కూడా ఇందులో గెలిస్తే 3 తరాలు మాత్రమే. ఒక్కసారి నీకు చనిపోయినప్పుడు చాలా హ్యాపీ. ఎంత సెట్ చేసి పెట్టాను. చనిపోయిన 9 దేశాల శ్రీదేవి కన్నా ఘనంగా అవుతుంది సావు. అవుతుందా కదా? సీరియస్గా ఫోకస్ చేయండి. ఆడుతూ పాడుతూ కాదు. కష్టాలు లేకుండా సుఖాలు రావు, సంతోషాలు రావు. వస్తాయా? మీ అందరూ కూడా గట్టిగా పట్టుకొని మళ్ళీ స్థిరాడాకల్లా